హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మంచి మంచి టిప్స్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఎందుకంటే నేను కూడా ఎంజాయ్ చేసినట్టు మీరు కూడా ఆస్వాదించి ఎంజాయ్ చేయాలి కదా! అందుకని ఎవ్వరు మిస్ చేయకండి. సరేనా? ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే తీసిన వ్లాగ్. కాకపోతే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఏమనుకోకండి. ప్లీజ్ ఇగ్నోర్ మీ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తున్న సబ్స్క్రైబర్స్ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా నేనైతే వ్లాగ్ అయితే ఆలస్యం చేయను. వ్లాగ్ ఏంటో మీకు చెప్పేస్తున్నాను. అదేనండి, పామ్ సండే. మాకు మొన్న సండే జరిగింది మట్ల ఆదివారం అన్నమాట. మట్ల ఆదివారం అంటే ఎక్కువగా పిల్లలకి చాలా చాలా ఇష్టం. ఆ పామ్‌ని అంటే మటన్ తెచ్చుకొని, పువ్వులు గుచ్చుకొని ఆ సండే మార్నింగ్ చర్చ్‌కి వెళ్ళి పిల్లలందరితో సండే స్కూల్ పిల్లలతో కలిసి ఊరంతా ర్యాలీ చేయడం అంటే చాలా ఇష్టం. అఫ్‌కోర్స్ చిన్నప్పుడు మేమందరం ఇవన్నీ చేసేవాళ్ళం. మా గోల్డీని చూస్తుంటే, మా గోల్డీ ఫీల్ అవుతున్న హ్యాపీనెస్‌ని చూస్తుంటే నాకు కూడా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా అంతే మా ఫ్రెండ్స్ తోటి మట్టలు తెచ్చేసుకొని, పువ్వులు కోసేసుకొని అన్నీ రెడీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి చర్చ్‌కి వెళ్ళి ఊరంతా ర్యాలీగా తిరిగేవాళ్ళం గాడ్‌ని ప్రైజ్ చేస్తూ. సో ఇప్పుడు అదే చేస్తుంది మా గోల్డీ అయితే. ఫస్ట్ అయితే మట్ట గురించి హ్యాపీ ఫీల్ అయింది. పువ్వులు అవి గుచ్చేసుకుంది, కానీ తర్వాత వెళ్ళను అని అంది. కానీ నేనైతే చాలా మోటివేట్ చేశాను. వాళ్ళ నాన్నగారు కూడా ఎందుకులే పాపం తను వెళ్ళలేనప్పుడు ఫోర్స్ చేయకనేసి వాళ్ళ నాన్నగారు అన్నారు. కానీ నేనే లేదు వెళ్ళాలి, దీవెనలు వస్తాయి, దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, మన అమ్మాయి ఇలా చేస్తా అని చెప్పేసి ఇద్దరిని మోటివేట్ చేసి రెడీ చేసి అయితే నేను మా గోల్డ్ తల్లిని ఫైనల్గా చర్చ్కి అయితే పంపించాను ర్యాలీ కోసమని. చూడండి ఎంత బాగా రెడీ చేసుకుందో తన మట్టని. గోల్డీ వెళ్ళేటప్పటికి అప్పటికే చాలా టైం అయిపోయింది. వీళ్ళు పైనుంచి కిందకైతే వచ్చేసి లైన్ ఫామ్ అయితే అవుతున్నారు. సండే స్కూల్ టీచరు అలాగే మెంటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద అక్కలు, వాళ్ళు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. మేము ఇలా అన్నదప్పుడు ఇలా ఇలా చేయాలి, అలా చేయాలి, లైన్ అసలే విడవకుండా లైన్లోనే ఉండాలి, మా వెనకాలే మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే వీళ్ళు మధ్యలో వెళ్ళేటప్పుడు పాపం వీళ్ళకి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది అని చెప్పేసి స్పాన్సర్లు అయితే డ్రింక్స్ అవి స్నాక్స్ అవి అరేంజ్ చేశారు పిల్లల కోసం. 45 to 1 అవర్లో అయితే వీళ్ళ ర్యాలీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసారు. సో గోల్డీని అయితే పికప్ చేసుకుంటాక నేను ఆ టైంకే కరెక్ట్గా వెళ్ళాను. సో గోల్డీ ఎక్స్పీరియన్స్ అడిగాను నేను, ఎలా చేసావు, ఏం చేసావు అని. హ్యాపీగానే ఫీల్ అయింది తను. కానీ గోల్డీకి అయితే ఇండివిజువల్గా ఫస్ట్ టైం అంటే అమ్మ లేకుండా అక్క లేకుండా ఇలా చర్చ్ మెంబర్స్ తోటి కలిసి వెళ్ళడం అంటే ఫస్ట్ టైము. ఫస్ట్ అయితే నేను టెన్షన్ పడ్డాను. కానీ తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఫామ్ అవ్వాలి కదా, ధైర్యం ఉండాలి కదా బయట అని చెప్పేసి నేను ఒక్కరిదాన్ని తనని ఫస్ట్ టైం పంపించాను. ఆ పిల్లలందరూ సండే స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ కూడా బాగానే చూసుకున్నారు గోల్డీని అయితే. ఆ రోజైతే ఆ 1 అవరు పిల్లలు హ్యాపీగా ఎంచక్కా ఊరంతా తిరుగుతూ గాడ్ని ప్రైజ్ చేస్తూ చాలా హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎటువంటి అలసట అనేది లేకుండా హ్యాపీగా అయితే తిరిగి వచ్చేసారు ఎట్ ద ఎండ్ చర్చ్కి. ఒకసారి చర్చ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశారు. కానీ నేనైతే గోల్డీని ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే మా గోల్డమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మళ్ళీ ఆకలేసి నీరసం వచ్చేస్తుందని చెప్పేసి. ఇంతలోగా గోల్డీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను గిఫ్ట్ అయితే రెడీ అయిపోయాము. ఎందుకంటే చర్చ్ ఆరాధన అనేది స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని. మా గోల్డీని చూసారా, ఇప్పుడు ఒక డ్రెస్లో ఉంటుంది, తర్వాత చర్చ్కి వెళ్ళిపోయేటప్పుడు ఇంకో డ్రెస్లో ఉంటుంది. ఎందుకంటే గోల్డీకి స్వెట్ బాగా పట్టేసి అది అంతా కింద చేసిందంట. అందుకని నాకు ఇప్పుడు ఈ డ్రెస్ వద్దమ్మా, నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నాకు మళ్ళీ వేరే డ్రెస్ వేయని చెప్పింది. మళ్ళీ గోల్డీ తల్లిని అయితే ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ వేరే ఫ్రాక్ అయితే వేసి నేను గోల్డీ గిఫ్ట్ అయితే చర్చ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా మట్టలు పట్టుకుని వెళ్తున్నాం చర్చ్కి. మేము తిరగకపోయినా మట్టలను అయితే చర్చ్లో పెట్టడానికి. తిరిగి తిరిగి అలసిపోయి నేనైతే చర్చ్కి రాను అని అంటదేమో అనుకున్నాను, కానీ గోల్డీ వెరీ గుడ్ గర్ల్ మాతో మళ్ళీ చర్చ్కి వచ్చేసింది. నేనైతే ఇంట్లో అన్ని పనులు చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చర్చ్కి వెళ్తున్నాను. అప్పటికే చర్చ్ అయితే స్టార్ట్ చేస్తారు. నాకు కొంచెం భయంగానే ఉంది, టెన్షన్గా ఉంది. అయ్యో అందరూ వచ్చేసి ఉంటారా ఏంటి అనేసి. ఎందుకంటే
రోజు చేసే రొటీన్ పనులైనా ఏంటో సండే అసలే పనులు అనేవి అంటే గమ్మున చేసుకోలేము. ఏంటో బోలెడు అన్ని పనుల్లాగా అనిపించి చాలా టైం అయిపోతుంది. రోజు చేసే పనులే అంతేం ఉండదు, కానీ ఎందుకో లేట్ అయిపోతుంది చర్చ్‌కి. కానీ దేవుడి దయ వల్ల అప్పటికి కొంతమంది మాత్రం వచ్చారు. జస్ట్ ప్రారంభం ప్రార్థన చేసి పాటలైతే పాడుతున్నారు. హమ్మయ్య! బానే టైంకి వచ్చేసాను అనుకున్నాను. ఎందుకంటే ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉంటేనే కదా దీవెన అనేది వస్తుంది. సో, ఇంకా రావాల్సినోళ్ళైతే చాలామంది ఉన్నారు. హమ్మయ్య! ఎలా అయితే పనులన్నీ చక్కబెట్టేసుకుని టైంకి అయితే పిల్లలతో చర్చికి రాగలిగాను నేను అని చెప్పేసి అనిపించింది. ఈరోజు అందరం కొంచెం కలర్ఫుల్గానే ఉంటారు, ఎందుకంటే మట్ల ఆదివారం కదా, కొంచెం మంచి మంచి డ్రెస్సెస్ అయితే వేసుకుంటారు. నేను షార్ట్స్ కింద కూడా పెట్టాను, అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా షార్ట్స్ కూడా చూడకపోయి ఉంటే ఆ షార్ట్స్ కూడా చూడండి. ఎలా ఉందో వీడియో ఏంటని నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. బాగుంటున్నాయా, బాగా తీస్తున్నానో కూడా చెప్పండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే యూట్యూబ్ కోసమని నాకు సెకండ్ గిఫ్ట్ వచ్చింది. ఫస్ట్ గిఫ్ట్ ఏమో నాకు యూట్యూబ్ని సపోర్ట్ చేస్తూ నాకు జాయ్ బాబ్ అయితే మైక్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు నా ఫోన్ క్లారిటీ ఉండట్లేదు, అందుకని నేను బ్లాగ్స్ పెట్టడం మానేసనమాట, సరిగ్గా రావట్లేదని చెప్పేసి. అందుకని మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తూ మా హస్బెండ్ అయితే నాకు కొత్త మొబైల్ కొనిచ్చారు. ఎలా ఉంది, క్లారిటీగా ఉంది కదా, తేడా తెలుస్తుంది కదా మీకు వీడియో, ఇదివరకటి వీడియోకి ఇప్పుడు వీడియోకి. సో నన్ను సపోర్ట్ చేస్తూ వీళ్ళిద్దరు ఇచ్చిన గిఫ్ట్లకి థ్యాంక్ యూ జాయ్ బాబు, థ్యాంక్ యూ మై డియర్ స్పౌస్. ఇది ఆరాధన అయితే జరుగుతుంది మాకు, సండే ఆరాధన. యాక్చువల్లీ నేను రాగానే పెట్టేశాను, కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, నాయిసీగా ఉంది. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, ఎంత డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకని చెప్పేసి అంతా మ్యూట్ పెట్టేసి అప్పుడు నేను వాయిస్ అయితే ఓవర్ ఇస్తున్నాను. దానివల్ల కొంత నాకు లేట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను ఎలా అంటే రాగా పెట్టడానికి. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, దట్టు నాకు కొంచెం భయం అయితే ఉంది, ఎందుకంటే కాపీ రైట్ అయినా వస్తుందేమో. నేను ఇప్పుడిప్పుడే అప్కమింగ్ యూట్యూబర్ కదా, ఎందుకు అవన్నీ స్ట్రైక్స్ అవి పడిపోతాయని చెప్పేసి నేనే ఇంకా రిస్క్ అయితే చేసి అవన్నీ మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమండి. ఒకసారి మాట్లాడి మళ్ళీ అది విని అది బాగోకపోతే మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి అవన్నీ చేయడం. ఆరాధన అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజు సండే స్పెషల్గా నేనైతే చికెన్ కర్రీ వండాను. గోల్డీకి చాలా ఇష్టం గుడ్లు అంటే, అందుకని ఆ గుడ్లు అయితే ఎప్పుడు మిస్ చేయకుండా తీసుకొస్తారు. ఇక్కడ గోల్డీ పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకుని నేను కూడా భోంచేస్తాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. దాంతోపాటు ముద్దపప్పు చారు కూడా పెట్టాను. సో గోల్డీకి అవి ఇష్టం లేదు, సో అందుకు వేసుకోలేదు. తనకు బాగా ఇష్టం చికెన్లో ఉన్న ఎగ్స్ అంటే. సో ఎగ్స్ కంపల్సరీ, బాయిలర్ తెచ్చినా వేరే తెచ్చినా కంపల్సరీ ఆ షాప్ అతను ఎగ్స్ అయితే అడిగి తీసుకొస్తారు హస్బెండ్. ఇక్కడ నేను తినేస్తున్నాను. చాలా ఆకలితో ఉన్నా, ఎందుకంటే ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం కదా. ఒక్కోసారి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతాను చర్చ్కి. సో అందుకని ఇంకా రాగానే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, జస్ట్ గోల్డీకి పిల్లలకి పెట్టేసి నేను హ్యాండ్ వాష్ చేసుకుని నేను హరిబరిగా నేను తినేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నా. మా పామ్ సండే అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.